జై భీమ్, జై కాన్స్టిట్యూషన్, జై భారత్. ఈరోజు మనము చాలా విచారించదగ్గ విషయం, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్యాణం పొందిన దినం. ఆయన వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం కన్నీటి వీడ్కోలతో. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన కోసం కొద్దిగా మనం మాట్లాడుకుందాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆయన ఈరోజు అంటే 6 డిసెంబర్ 1956లో ఆయన మనను వదిలి పరలోక ప్రాప్తి చెందారు. కాబట్టి ఆయనకి మరొకసారి నివాళులు అర్పించుకుని ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఆధునిక చరిత్రలో అత్యంత ప్రతిభాశీలి ఎవరు అని అంటే ఆయన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సామాజిక న్యాయ పితామహుడు కూడా. అణచివేయబడిన వర్గాల విమోచకుడు, ఆర్థికవేత్త, న్యాయవేత్త, తత్వవేత్త, మానవతావాది. అనేక పాత్రల్లో భారతదేశాన్ని మలిచిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన బాల్య జీవితము మనం చూసుకున్నట్టయితే ఆయన జన్మస్థానము మనకు మహారాష్ట్రలోని మౌ ఇండోర్ ప్రాంతంలోని మౌ పట్టణంలో అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రపంచ స్థాయి విద్యా ప్రావీణ్యం గడించిన అంబేద్కర్ గారు భారతీయుల్లో అరుదైన స్థాయిలో విద్యావంతులైనారని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆయన విదేశీ పట్టాలను BA బాంబే విశ్వవిద్యాలయం నుండి, MA కొలంబియా విశ్వవిద్యాలయం నుండి అంటే USA నుండి, PhD కొలంబియా యూనివర్సిటీ నుండి, DSc మొదటి DSc లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి, తర్వాత బార్ అట్లా గ్రేట్ ఇన్ లండన్ నుండి. ఇవి సాధించిన తొలి భారతీయుల్లో ముఖ్యంగా అణగారిన వర్గం నుండి వచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్ర చెప్పుకోదగ్గది. సామాజిక ఉద్యమాలు, దళితుల హక్కుల కోసము ఎన్నో పోరాటాలు చేశారు ఆయన. మహది చెరువు సత్యాగ్రహం 1927లో ఆయన మహోన్నతమైన పాత్ర పోషించారు. మన హక్కులను మనకు అందివ్వడానికి, నీళ్లు మనకి తెప్పించడానికి. అలాగే కాళారం ఆలయ ప్రవేశం, అది మనకు హక్కుగా మనకి ఇప్పించారు. అంతేకాకుండా మనువాదాన్ని వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన మహానుభావుడు ఆయన. అంతేకాకుండా పత్రికలను మన కోసం మనకు అవగాహన కల్పించడానికి పత్రికలను ప్రారంభించాడు. అవి ఏంటంటే మూకనాయక్, బహిర్గత భారత్, ప్రజాస్థాన, ఇంకా జనత, ఇలాంటివన్నింటినీ కూడా మనకు అందించి మనల్ని చైతన్యవంతులు చేసిన గొప్ప మహానుభావుడు. అంతేకాకుండా ఇవి అణచివేత వర్గాలకు ఏ విధంగా భిన్నతని తీసుకురావాలి అని గొంతులు వినిపించిన మహానుభావుడు. అంతేకాకుండా అతని రాజకీయ జీవితం గురించి మనం చెప్పాలంటే డౌన్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నప్పుడు అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన 3 సమావేశాల్లో భారత దళితుల తరపున పాల్గొన్నారు. వారు అద్భుత వాదనలు దళితుల పక్షాన చేసి రాజకీయ ప్రతినిధులను దళితులు కూడా ఎన్నుకోవాలని ఆయన అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక్కడించి చెప్పిన మహానుభావుడు. అంతేకాకుండా గాంధీజీతో జరిగిన అతని సంభాషణ గురించి మనం తెలుసుకోవాలి. అది గాంధీజీతో చారిత్రక చర్చ అనంతరం పూణే ఒప్పందం కుదిరింది. ఇది దళితుల రాజకీయ ప్రాతినిధ్యానికి మలుపు తిప్పిందనమాట. భారత రాజ్యాంగ నిర్మాత సవరణ కమిటీలో చైర్మన్గా ఉండడం అనేది ఎవరికి నచ్చని పని అయినప్పటికీ కూడా ఆయన పోరాటంతో 1947లో రాజ్యాంగ రూపకల్పన కమిటీ చైర్మన్గా నియమితులైనారు. ఆయన నాయకత్వంలో సామాజిక మార్పు, న్యాయము, హక్కుల సమానత్వము, వివక్ష నిషేధము, పౌర స్వేచ్ఛలు వంటి కీలక అంశాలు రాజకీయ రంగంలో చోటు చేసుకున్నట్టు చేశారు. అంతేకాకుండా మహిళలకి హక్కులు కల్పించారు ఆయన. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఆస్తి హక్కును, విడాకులు, సమానత్వం వంటి ఆధునిక రంగాలలో పాల్గొనే హక్కులన్నింటినీ కూడా ఉద్యోగ, విద్య, అన్ని ఇతర రంగాల్లో పాల్గొనేటట్టు చేయడమే కాకుండా వాళ్ళకి ప్రసూతి సెలవులు, డైవర్స్ చట్టాలు,
ఇంకా ఎన్నో రకాలైన హక్కులను కల్పించి వాళ్ళకి ఆత్మ ఉన్నతిని కల్పించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా ఆర్థికవేత్తగా అంబేద్కర్ గారి ప్రస్థానం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతేనండి. అంబేద్కర్ గారు ఆర్థిక ఆలోచనలతో భారతదేశ అభివృద్ధికి పునాది వేశారు అని చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచనలో అంబేద్కర్ పాత్ర 1930లో ఆయన పుస్తకము ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనే ఒక పిహెచ్డి ద్వారా ఆయన మనకు ఆర్థిక అంటే పటిష్టతను, ఇన్ని కరోనాలు, ఇన్ని ఒడిదుడుకులు, విపత్తులు వచ్చినా కానీ మనము ఆర్థికంగా తట్టుకొని నిలబడ్డాము అని అంటే ఆ మహానుభావుడు మనకు అందించిన ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన రూపే అనే దానిపైన ఆయన పరిశీలన చేసి పరిశోధన చేసి అది మనకు అందించారు. అంత గొప్ప మహానుభావుడు. అంతేకాకుండా న్యాయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం అయింది. కార్మిక చట్టాలు రూపొందించడము, నీటి వనరుల అభివృద్ధి, దామోదర వ్యాలీ ప్రాజెక్టుకి ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు మనకు కంటికి కనపడుతున్నాయి. అంతేకాకుండా ధర్మాత బౌద్ధ మతం స్వీకరించి ఆయన 1956లో నాగపూర్లో 5 లక్షల మందితో కలిసి బౌద్ధంలో ప్రవేశించి, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను, హిందూ మతము నన్ను అంటరాని వాడిగా చూసింది కాబట్టి నా జాతి మొత్తము కూడా బౌద్ధ మతంలోకి వచ్చి అంటే ఈ కుల మత రహితమైన జీవితాన్ని పొందాలని ఆయన సూచించిన గొప్ప మార్గము అది కొనియాడదగింది. అంతేకాకుండా ప్రముఖ గ్రంథాలు మన అంబేద్కర్ గారివి చెప్పుకోవాలి. అవేంటంటే ఎన్లేషన్ ఆఫ్ కాస్ట్, హూ వేర్ దమ్, శూద్ర అనేది, బుద్ధ అండ్ హిజ్ ధమ్మ. అంబేద్కర్ గారు రాసిన ఇవన్నీ కూడా మనకు ప్రాచుర్యంలో ఉండి మనల్ని ఈరోజు ఎంతో సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా ఉన్నతిని కల్పిస్తున్నాయి. అంబేద్కర్ గారు డిసెంబర్ 6, 1956 మరణాన్ని పొందారు. మనందరి గుండెల్లో ఆయన భౌతికంగా లేకపోయినా మానసికంగా ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలము అంబేద్కర్ గారు ఎప్పటికీ అందరి అంటే ప్రపంచ స్థాయిలో ఆయన నిలవై ఉంటారని మనమందరం కూడా ఆశిస్తూ, జై భీమ్, జై కాన్స్టిట్యూషన్, జై భారత్. థ్యాంక్ యూ.